ఒకసారి అశ్విని శాస్త్రం అనే అశ్వ విద్యను ఎవరు నేర్చుకోవాలి అనే విషయంలో దేవతలకు వాగ్వాదం వచ్చింది. వాదం ఎటూ తేలక చివరికి పెద్దలంతా చేరి ఒక ఓడంబడిక ఏర్పాటు చేశారు. సహజంగానే రథాన్ని అందరికన్నా వేగంగా నడపగల వాళ్ళకే ఈ విద్యను దక్కించాలి అనేదే ఆ ఓడంబడిక. దాంతో రథాల పందెం మొదలయ్యింది. దేవేంద్రుడు కూడా స్వయంగా ఆ పందెంలోకి దిగాడు. పెద్ద పెద్ద దేవవీరులంతా ఉత్తమ జాతి అశ్వాలను రథాలకు కూర్చుకొని పోటీకి సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఇంతలో ఎవరూ ఊహించని రీతిలో రథానికి గాడిదలను కట్టుకొని అశ్విని దేవతలు ఇద్దరు ఒకే రథం మీద నిలబడి పోటీకి సిద్ధమయ్యారు. అందరూ పక్కున నవ్వారు. కానీ తీరా పోటీ మొదలయ్యేసరికి 3 రథాలే ముందున్నాయి. మిగిలినవన్నీ వెనుకబడిపోయాయి. ఒక పక్క దేవేంద్రుడు, మరో పక్క అగ్నిదేవుడు, మధ్యలో అశ్విని దేవతలు. ఈ రథాలు 3 సమఉజ్జీగా సాగిపోతున్నాయి. కానీ